2 సంవత్సరాల క్రితం నుంచే వాలంటీర్ వ్యవస్థని వాలంటీర్లని ఏ రకంగా తొలగించాలని పక్క వ్యూహం పన్నుకుంటూ వాలంటీర్ల పైన హైకోర్టులో కేసులు వేస్తారు. వాలంటీర్ల పైన అసలు దానికి నిబద్ధత ఏంటి, దానికి అసలు సిస్టమ్ ఏంటి ఇదని చెప్పి పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. అరే బాబు, సామాన్యులకి మంచి చేయడానికి ఎవరు ముందుకొచ్చినా సేవా దృక్పథంతో మీరు ఇలా చేస్తారు అని చెప్పి మళ్ళీ నిరూపితమైంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్లు అనేది ఉద్యోగాలు కాదురా నాయన, స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే వాలంటీర్, అర్థం కూడా అదే కదా అని చెప్పి నెత్తి నోరు బాదుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేది 5,000 జీతం కాదురా నాయన, వాళ్ళకి ఇచ్చేది గౌరవ వేతనం. నువ్వు బీటెక్ కాదు, ఎంటెక్ కాదు, ఎఫ్ఆర్సీఎస్ లండన్ వచ్చి తీసుకొచ్చి చదివినా కూడా వాలంటీర్ చేసేవాడు, సాయం కోసం సేవ కోసం వినియోగించుకునేవాడు, ఈ సమాజానికి సేవా దృక్పథంగా ఆలోచించేవాడు ఎవడైనా వచ్చి ఇక్కడ వాలంటీర్గా పనిచేయచ్చు. వాలంటీర్ అంటే ఉద్యోగం కాదని లక్షల సార్లు చెప్పుకుంటాం, లక్షల సార్లు. వీళ్ళు ఎవ్వరు కదా అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి మరి కోపం, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఏంటి, ఆ వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం. ఈ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను, కొత్త వ్యవస్థను తీసుకొచ్చి పూర్తిగా ప్రజలకి ప్రభుత్వం ద్వారా ఏ పని అయితే చేయాలనుకుంటున్నా అది వాలంటీర్ ద్వారా చేపిస్తా ఉంది. సంక్షేమ పథకాలనండి, కరోనా టైంలో వాళ్ళు చేసిన సేవ అలాంటిది ఇలాంటిది కాదు. పింఛన్లు 1వ తారీఖు ముసలోళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇళ్ళకే తీసుకుపోయి ఇవ్వటం. జగనన్న కాలనీలు ఇంత సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కరికి అందుబాటు డిస్ట్రిబ్యూట్ చేసినట్టు వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ట్రాన్స్పరెన్సీ, అసలు ఎటువంటి లంచాలకు కానీ మధ్యవర్తి ఎవరు లేకుండా డైరెక్ట్గా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి గ్యాప్ అనేది తగ్గిపోయి పూర్తిగా ప్రజలకి ఏదైతే ప్రభుత్వానికి మధ్యవర్తులు ఎవరు లేకుండా ధనం అనేది పూర్తి స్థాయిలో అవినీతి జరగకుండా ప్రజలకు చేరువయ్యేలా చేసింది. ఈ వ్యవస్థ పైన ఈ పెత్తందారులు మనసులైనటువంటి వీళ్ళు ఎందుకు ఇంత కక్ష కట్టుకొని తీసేయాల్సి వచ్చి అంత బాధ్యత తీసుకున్నారు? హైకోర్టులో కేసులు వేస్తారు. ఇక వాళ్ళు అక్కడ పాజిటివ్ వాలంటీర్కి మాట్లాడితే ఇక ఈసీగా ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు వాలంటీర్ ప్రచారం చేస్తున్నాం, వాలంటీర్ అది చేస్తున్నాం, వాలంటీర్ ఎలా చేస్తారు, అసలు ఆ చట్టబద్ధత ఏందని అది ఇదని చెప్పి మాట్లాడి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరకు పోయి వాలంటీర్ వాళ్ళకి ఇచ్చిన ఫోన్లు రిటర్న్ చేయండి, పింఛన్లు వేయడానికి లేదు రేపు 1వ తారీఖు. రేపు ముసలోళ్ళు ఎండాకాలం రా బాబు, బయట ఎండలు విపరీతంగా ఎండలు. ఆ ఎండల్లో ఆల్రెడీ కష్టాలు నష్టాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళారు కొంతమంది. అరే నా పింఛనండి పరిస్థితి, అవి వస్తేనే నా మందులు గడవాలి, అవి వస్తేనే నేను ఇంటెద్దు కట్టుకోవాలి, అవి వస్తేనే నేను బియ్యం కొనుక్కోగలను, ఒంటరి మహిళలు వీళ్ళందరికీ దాని మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఉసురు కొట్టుకొని మీరు ఎవరైతే, నేను ఎన్నికల కమిషన్ని ఏమనట్లేదు, వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని హుందాతనంగానే ఒక భారత పౌరుడిగా విమర్శించే హక్కు ఉండొచ్చు నాకు, కాకపోతే దాన్ని క్వశ్చన్ చేస్తూ ఇది ఎందుకు ఇలా చేశారని అడిగే హక్కు ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. కాకపోతే మీరు ఇంకొకసారి ఆలోచించండి అని చెప్పడమే నా ఉద్దేశం. ఇక్కడ మిమ్మల్ని ఏదో నేను ఎందుకు ఇలా చేశారు రెచ్చగొట్టుకొని ఇంకోటి చేయట్లా, ఇలాంటివి చెయ్యొద్దండి. ఎందుకంటే వికలాంగులు, మంచాల మేము పడుకున్న ముసలోళ్ళు ఉన్నారు, గుండెపేటలో వచ్చి షుగర్ పేషెంట్ చనిపోయేది ఉన్నారు గతంలో. ఆ పింఛన్ వస్తేనే ఇంట్లో అన్నం పెట్టే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ రేపు సచివాలయం కాడికి పనులన్నీ మానుకొని మళ్ళీ ఎండల్లో అక్కడ కూర్చొని గంటల తరబడి కూర్చొని ఎక్కడ చేస్తారండి, ఎక్కడ చేస్తారు? వాలంటీర్లని ఈ రకంగా దూరం పెట్టడంతో నాకు తెలిసి రేపు అర్థమైద్ది ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంత పాపం చేశారు, ఎంత తప్పు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్కి రేపు అర్థమైద్ది 100%. అవ్వాతాత 60 లక్షల మంది పైగా పింఛన్ అందుకుంటారు, 60 లక్షల కుటుంబాలు. వాళ్ళకి రేపు అర్థమైద్ది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇలా జరుగుతుంది అని ఖచ్చితంగా. ఎందుకంటే అరే ముసలోళ్ళ దగ్గర పోయి కూడా మీరు ఏంటబ్బా ఇది, అరే నడవలేని వాళ్ళకి కూడా మనం సాయం చేయలేమా? ఇంట్లో అన్నానికి డబ్బులు వస్తేనే పెట్టే కొడుకులు ఈ మధ్య తయారయ్యారు దుర్మార్గంగా ఈ సమాజంలో. వాళ్ళ ముందు ఆ ముసలోళ్ళు గౌరవంగా బతుకుతున్నారు. ఇటువంటి పనికిమాల పనులు చేస్తే ఎట్లా అబ్బా, ఎట్లా? అందుకే ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. సచివాలయం దగ్గరికి వెళ్ళి పింఛన్ అనేది కలెక్ట్ చేయండి, ఈ 2 నెలలు తప్పదు ఎవరికైతే ఏ రావాలో. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే భరిద్దాం ఈ 2 నెలలు. ఏదైతే ఏ నిర్ణయం మనకు వ్యతిరేకంగా రాని అనుకూలంగా రాని ప్రజల కష్టతరమైన నిర్ణయం ఎవరు తీసుకొచ్చినా భారతదేశంలో వ్యవస్థల పట్ల మనం ఇంకా హుందాతనం గౌరవంగా ప్రవర్తించాలి. కాబట్టి
రేపు అధికారికంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటే ఈ వ్యవస్థలు అన్నీ అలాగే కొనసాగుతాయి. ఎవరైతే గౌరవంగా బతికారో వాళ్ళు అలాగే గౌరవంగా బతుకుతారు. జన్మభూమి కమిటీల ద్వారా ఎవరినో ఒక నాయకుని బతిలాడుకొని నా పింఛన్ రాని అయ్యా, నా పింఛన్ రాని అయ్యా అని కాళ్ళ పడాల్సిన పనిలా. నువ్వు అర్హుడు అయితే నీ ఇంటికి అన్నీ వస్తాయి. నువ్వు అర్హుడు అయితే నీ ఇంటికి అన్నీ వస్తాయి. పేదల ప్రభుత్వం కావాలి మనకి, పెత్తందారుల ప్రభుత్వం వద్దు. టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది ఏంటి అని క్వశ్చన్ చేసే వ్యవస్థలో అటువంటి నాయకులు మనకు వద్దు. అరే ఇంట్లో ఉన్న సామాన్యుడు కష్టపడేవాడికి మనం ఏదైనా చేయాలనే ఆలోచన గల నాయకుడిని మనం ఎన్నుకుందాం. మనం ఏ ఒక్క ఎమ్మెల్యేని చూసి ఓటేయాల్సిన పనిలా, ఏ ఒక్క నాయకుడిని చూసి మనం ఓటేయాల్సిన పనిలా. జగన్ అనే ఒక బొమ్మను చూసి మనం ఓటేస్తున్నాం. ఆ జగన్ అనే బొమ్మ కోసం మనం కష్టపడదాం. ఎందుకంటే మనకు కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఒక్క ఎమ్మెల్యే గెలిచి నాకేం చేస్తాడు, ఆయన వర్గపోరు ఈ వర్గపోరులన్నీ పక్కన పెట్టండి. దయచేసి జగన్ అనే పేరు తప్పితే మీకు ఇంకేం వినపడకుండా, ఫ్యాన్ గుర్తు తప్పితే ఇంకేం కనపడకుండా ఓటేసిరండి.